గొడుగునివ్వని వాడు నిలవ నీడలేక పిశాచమై పుడతాడు. వైశాఖ మాసంలో చెప్పులనిచ్చిన వాడు యమదూతల నుండి తప్పించుకొని విష్ణులోకాన్ని చేరుతాడు. చెప్పులు లేవని వానికి చెప్పులు కొని ఇచ్చిన వాడు తర్వాత జన్మల్లో మహారాజు అవుతాడు. బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు, చావిళ్ళు కట్టించి ఇచ్చేవారి పుణ్యం ఎంతో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. మధ్యాహ్న సమయంలో భోజన వేళ అతిథిగా వచ్చిన వారిని అందరినీ ఆదరించి తృప్తిగా భోజనం పెడితే మహాపుణ్యం కలుగుతుంది. అన్నం ఈ భూతానాం జ్యేష్ఠం అని శృతి, వేదవాక్యం. అన్నమే ప్రాణులకు ముఖ్యమైంది. అది ఉన్నప్పుడే జీవి బ్రతుకును అని అర్థం. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని పెట్టి దాతి యొక్క పుణ్యం ఇంత అని చెప్పలేము. జీవికి వెంటనే తృప్తి కలిగించేది అన్నం. అందుచేతనే అన్నదానం చాలా గొప్పదంటారు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం కావాలి ముందుగా, ఆ తర్వాతే వస్త్రాలు, అలంకారాలు, ఇతర వస్తువులు. అందుకే అన్నం పెట్టి ప్రాణాలు నిలిపిన వారు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే చాలా గొప్పవారు. అందుకే వైశాఖ మాస కాలంలో ఇటువంటి అత్యవసరమైన వస్తువులను దానం చేస్తే జీవులు సంతోషిస్తారు.